హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుగ్గు శేఖర్ A to Z. ఈరోజు శ్రావణ మాసంలో తినాల్సిన ఏదన్నా వెజ్ కర్రీ ఉందంటే అది బోడకాకరకాయ మాత్రమే. నేను నా స్టైల్లో మీ అందరికీ బోడకాకరకాయ బిర్యానీ ఎలా చేయాలో చూపించడానికి ఈ వీడియోతో మీ ముందుకు వస్తున్నా. కామన్గా అందరూ బోడకాకరకాయ పులుసు పెట్టిర్రు, బోడకాకరకాయ ఫ్రై చేసిర్రు. నా స్టైల్లో మీ అందరికీ బోడకాకరకాయ బిర్యానీ ఎలా చేయాలో చూపించడానికి ఈ వీడియోతో మీ ముందుకు వస్తున్నా. దయచేసి మీరు స్కిప్ కాకండి. చూసిరు కదా అన్నలు, ఇవి మనం బయట నుండి కొనుక్కొచ్చిన బోడకాకరకాయలు అయితే కాదు, హైబ్రిడ్ అయితే కాదు. ఒక అన్నను 2 రోజుల నుండి బతిమిలాడితే ఆయనకు తెలిసిన విలేజ్లో అటవీ ప్రాంతం లెక్క ఉంటుందని ఈ బోడకాకరకాయలు తేవడం జరిగింది. మనకు హైబ్రిడ్ అయితే ఇట్లుండయి, హైబ్రిడ్ అయితే కొంచెం వైట్గా ఉంటాయి, ఈ కలర్లో మాత్రం ఉండవు. ఇవి మన నాటు బోడకాకరకాయలు అంటారు. ఈ కాయలతోనే ఈరోజు నేను బిర్యానీ చేస్తున్నా. ఈ విధంగా ఒక 2 సార్లు కడుక్కుందాం మనం. అన్న, ఈ బోడకాకరకాయ ఉందా, దీన్ని మనం ఎట్లా అంటే కీర దోసకాయ కడి చేసుకుంటాం కదా, ఆ విధంగా కడి చేసుకోవాలి. చూసారు కదన్న, ఈ విధంగా కడి చేసుకోవాలి. మీరు కూడా ఇట్లే కడి చేసుకోరు. నాన్ వెజ్ తినొచ్చా మళ్ళీ? మరి వీడియోలు ఎంత కావాలంటే వేయాలిగా, మినిమం 10 నిమిషాలు ఉండాలి. అప్పుడు 5 తీసుకుంటాడా? తీసుకున్నాడు కాదు కానీ మనకు జర బెటర్ అన్నట్టు. అన్ను మరి ఎత్తేది విషయం పెడతా. నువ్వు రైస్కి పోపు వేసుకో. అన్నలు, మనం కేజీన్నర బోడకాకరకాయలకు నేను కేజీన్నర బాస్మతి బియ్యం తెచ్చుకోవడం జరిగింది. ఈ బియ్యాన్ని ఒక 2 సార్లు కడుక్కుందాం, తర్వాత ఒక 10 నిమిషాలు నానబెట్టుకుందాం. చూసారు కదా, ఒక 10 నిమిషాలు ఇట్లా మనం నానబెట్టుకుందాం. మనకు బిర్యానీకి కావాల్సిన మసాలా నేను రెడీ చేసుకుంటున్నా. ఏ విధంగా రెడీ చేసుకుంటున్నానో మీరు కూడా చూడండి ఒకసారి. మసాలా కోసం మనం ఒక 10 ఎండుమిరపకాయలు, సాజీరా, 2 స్టార్ పువ్వులు, దాల్చిన చెక్క, ఎండు కొబ్బరి, లవంగాలు, యాలకులు, మిరియాలు, అంటే మీకు ఏ విధంగా సరిపోతుందో ఆ విధంగా వేసుకోరి. నేనైతే కేజీన్నరకు ఈ విధంగా వేసుకుంటున్నా. ఇవన్నీ ఒకసారి వేయించుకుందాం. ధనియాలు కూడా వేయించుకుందాం. చూసారు కదా, మనం వేయించుకున్న ఈ మసాలాలు మొత్తం ఒకసారి దంచుకుందాం. చూసారు కదా అన్నలు, మసాలా మొత్తం దంచుకున్నా మన బోడకాకరకాయ బిర్యానీకి. ఇట్లా ఈ నార్మల్గా కచ్చా పచ్చాగా దంచుకోరి.
ఇట్లా చూసిరా, ఇట్లా కచ్చా పచ్చగా దంచుకోరు. చూసిరు కదా అల్లం వెల్లి పాయలు, ఇవి కూడా దంచుకుంటున్నాం. అప్పటిదప్పుడు దంచుకొని మనం ఇలాంటి కూరలలో వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే బయట నుండి తెచ్చింది కాకుండా నా స్వహస్తాలతో నేనే మనం ఇంటికంచెలు తీసుకొని ఇట్లా దంచుకోవడం జరుగుతుంది. ఇట్లా చూడరు అన్నలు అక్కలు, ఈ కొత్త కొత్త గంజులు కదా ఈ కట్టెల పొయ్యి మీద మాడిపోతాయి. జర ఇట్లా సరుపును కొంచెం నూనె పెట్టుకొని ఇట్లా ఈ విధంగా మసాజ్ చేసుకోరు భగవాన్ని. ఎందుకంటే మొన్ననే నా భార్య పొట్టు తిట్టింది, మళ్ళా తిట్టింది, మళ్ళీ నాతోనే గడిగిపించింది భగవాన్లన్నీ. దయచేసి మీరు దయచేసి ఇట్లా పూసుకోరు, ఏం కాదు. కట్టెల పొయ్యి మీద ఇట్లా బిర్యానీ రైస్ కోసం మనం బౌల్ అయితే మంట మీద పెట్టేసుకుందాం. బౌన్ అయితే మనకు వేడెక్కిపోయింది, కొంచెం ఆయిల్ పోసుకుంటున్నా. మామూలుగా బాగా వేడెక్కింది, ఫుల్ ఆయిల్ వేడెక్కిపోయిందన్న. బగారాకు ఒక 4 తారు పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, మిరపకాయలు వేసుకోవాలి 4-5 సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు, కొంచెం పుదీనా వేసుకోవాలి. బెల్లం కూడా వేసిండు, కొంచెం సరిపోయినంత వేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. నీళ్ళు వేసుకున్నాం. మొత్తం నిండా నింపాలి ఏనన్నా. లైట్గా సాల్ట్ వేసుకోవాలి. ఇవి వేయించుకునే సరిపడంత నూనె పోసుకోండి. బొడాకరకాయల్ని ఆ ఆయిల్లో వేసి వేయించుకుందాం. కొంచెం టేస్ట్గా ఉంటుంది, ఎందుకంటే బిర్యానీ కాబట్టి బొడకాకరకాయ బిర్యానీ కాబట్టి కొంచెం టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా వేసుకో. ఈ బోడకాకరకాయలు చాలా హెల్త్కి మంచి. వీలైతే రేట్లు ఎక్కువ ఉన్నా పర్లేదు, ఈ సీజన్లో కంపల్సరీ 5-6 సార్లు తినడానికి ప్రయత్నించండి. సూపర్ టేస్ట్. ఒకటేసారి వేసి ఒకటేసారి మొత్తం కొంచెం వేడి కట్టిన తర్వాత పట్టుకోవాల్సింది. సరిపడంత పసుపు, ఇంకా కొంచెం రాని షార్ట్గా ఇట్లా గోలించుకునేటప్పుడు ఆయిల్లో కొంచెం పసుపు వేసుకున్నాం, అట్లనే కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. ఉప్పు అయ్యి అదే సరిపడంత. రైట్, సరిపోతుంది సరిపోతుంది. కొంచెం బిర్యానీ పట్టుకురా. 9 మంది లేదు, ఇందులోనే కొంచెం ఎక్కువ పోవాలి. ఎక్కువ కొంచెం ఈ విధంగా మనం ఆయిల్లో వేయించుకోవడం జరిగింది. ఈ వేయించుకున్న మన బోడాకాయలకు నేను ఏ విధంగా మసాలా కలుపుతున్నానో అదే విధంగా మీరు కలుపుకోండి. ముందుగాల నేను ఒక 5 చెంచాలు కారం వేసుకుంటున్నా. అట్లనే 2 చెంచాలు ఉప్పు వేసుకుంటున్నా. చూసారు కదా, ఇంతకుముందు మనం దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుంటున్నా. చూసారు కదా, ఇంతకుముందు మనం కచ్చా పచ్చాగా దంచుకున్న మసాలా ఇది కూడా వేసుకుంటున్నాం. పెరుగు పోసుకుంటున్నా. పుదీనా, ఒక నిమ్మకాయ పిండుకుంటున్నా. ఉల్లాకు వేసుకుంటున్నా కొంచెం, ఎందుకంటే ఉల్లాకు ఏ కూరలు వేసుకున్నా సూపర్గా ఉంటుంది.
నేను కొంచెం వేసుకుంటున్నా చూడండి. చూసారు కదా, ఒక 2 మిరపకాయలు వేసుకుంటున్నా, కొంచెం కడిగేసిన ఉల్లిగడ్డలు వేసుకుంటున్నా. చల్లారిన తర్వాత అంటే బోడాకాకరకాయ మనం వేయించుకున్నాం కదా, చల్లారిన తర్వాత నేను ఇవన్నీ వేసుకున్నా. ఇప్పుడు కలుపుకుంటున్నా, ఒకసారి చూడండి మీరు. చూసారు కదా, ఇగో ఈ విధంగా బోడాకాకరకాయలకు ఈ మసాలా అంతా పట్టే విధంగా కలుపుకోవాలి. మీరు కూడా ఇట్లే కలుపుకోరి. చూసారు కదా అన్న, నీళ్ళు అయితే మరిగిపోయినాయి. మనం బాస్మతి రైస్ వేసుకున్నాం. ఒక్కసారి ఇట్లా కలుపుకుంటే అయిపోద్ది. కొంచెం నెయ్యి పోసుకుంటున్నా అన్న, ఆ విధంగా పోసుకోరి. ఎందుకంటే ప్రతి ఒక్క బాస్మతి రైస్కు నెయ్యి పడితే సూపర్గా ఉంటుంది, అందుకే నెయ్యి పోసుకున్నా కొంచెం. ఈ బోడాకాకరకాయ బిర్యానీ కోసం మనం బోడాకాకరకాయని అయితే పోపు వేసుకుంటున్నాం. ఒకసారి చూడండి అన్న. పోపు కోసం కొన్ని ఉల్లిగడ్డలు, కొంచెం మిర్చి, కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాం. చూసారు కదా, ఇంతకుముందు మనం మ్యారినేట్ చేసుకున్న అంటే బోడాకాకరకాయలకు మనం మసాలా గిట్లా కలుపుకున్న అది ఉంది కదా, దాన్ని మనం పోపు వేసుకుంటున్నాం. ఒకసారి చూడండి. వేసుడే బిర్యానీ రైస్ వేసుకున్నాను, కలిపిన తక్కువ అయిపోతుందా. 70% మనకు బిర్యానీ రైసు ఉడికిపోయింది. ఇదే బిర్యానీ రైస్ను మనం ఈ బోడాకాకరకాయ ఇక్కడ ఉంది, ఈ మసాలా ఉంది కదా, దీనిలో వేసుకుంటున్నా. ఒకసారి చూడండి. నీరైతే ఖచ్చితంగా ఈ విధంగా పంపుకోరి. నీరైతే ఖచ్చితంగా అంతా పోవాలి. ఇగో ఈ విధంగా వేసుకోవచ్చు. ఈ ఒక 10 నిమిషాలు అయితే మనం దమ్ చేసుకుందాం ఈ బోడాకాకరకాయ బిర్యానీ రైస్ని. ఎందుకంటే నేను కింద పెంక పెట్టిన, అడగంటకుంటూ ఉంటుంది అని చెప్పేసి ఆ పెంక పెట్టిన. మీరు కూడా అదే విధంగా పెట్టుకోరి. పుదీనా వేసుకుంటున్నా, పైన కొంచెం నెయ్యి వేసుకుంటున్నా. కొత్తిమీర వేసుకుంటున్నా. ఒక 10 నిమిషాలు మనం మూత పెట్టేసుకుందాం. ఆవిరి బయట పోకుండా నేనైతే అరటాకు పెట్టుకుంటున్నా. మీరు కూడా అట్లే పెట్టుకోరి, అంటే దొరికితే పెట్టుకోండి, లేకుంటే లేదు. బోడాకాకరకాయ బిర్యానీ ప్రాసెస్ అయితే మొత్తం అయిపోయింది. ఒక 10 నిమిషాలలో మనకు బోడాకాకరకాయ బిర్యానీ ఎట్లుంటుందో టేస్ట్ చేసి మీ అందరికీ చెప్తా. మా అన్నలు కూడా ఉన్నారు నాకు సపోర్ట్గా, వాళ్ళు హెల్ప్ వల్లనే నేను ఇంత తొందరగా ఈ వీడియోని చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఒక్కరితోని ఏదన్నా వంటలు చేసి మనం వ్యూవర్స్కి చూపెట్టడం చాలా కష్టం. ఎందుకంటే ఒక 2-3 ఫ్రెండ్స్ ఉండాలి. ఆ విధంగా నేను వాళ్ళ కోరిక మేరకు నేను ఈరోజు శ్రావణంలో మనం నాన్ వెజ్ తినద్దు, అంటే మేము కూడా అందరం దాదాపు తినము. అందుకని చెప్పేసి వెజ్ నుండి రావాలని ఈరోజు వెజ్లో మనకు శ్రావణ మాసంలో ఖచ్చితంగా అందరూ తినాల్సింది ఏదన్నా స్పెషల్ ఉందంటే అది బోడాకాకరకాయ మాత్రమే. అంటే నా ఉద్దేశంలో చెప్తున్నా. ఇంత కష్టపడి అయితే మేము బిర్యానీ చేసుకున్నాం, బోడాకాకరకాయ బిర్యానీ. మీరు కూడా ఇదే విధంగా వేసుకుంటారని మనస్ఫూర్తిగా నమ్ముకుంటున్నా. దయచేసి ఈ వీడియోకి అయితే నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చూద్దాం, ఒక 10 నిమిషాల వరకు మనకు బోడాకాకరకాయ బిర్యానీ ఏ విధంగా ఉంటుంది మేమందరం టేస్ట్ చేసి చెప్తాం మీకు. ఒకసారి మనం 5 మినిట్స్ తర్వాత ఇలా ఒక కింది మీది కనుక్కోవాలి కొంచెం. ఎందుకంటే పైన ఉన్న రైస్ కిందికి అయితే కొంచెం ఇంకా ఎక్కువ స్టీమ్ అవుతుంది. దాంట్లో అయితే నీకు రాదు వ్యవస్థ.
తినాలని చెప్పి అన్న బిర్యానీ అయితే అయిపోయింది, దించుకోవడం జరిగింది. చూసిరా జబర్దస్త్గా వచ్చింది చూడండి. ఇగో బోడాకరకాయ ఇట్లా ఒక్కసారికి ఇట్లా పొగలు వస్తుంది. చూసారు కదా అన్నలు, బోడాకరకాయ బిర్యానీ అయితే అయిపోయింది. మేము సర్వ్ కూడా చేసుకోవడం జరిగింది. ఒకసారి టేస్ట్ చేద్దాం ఎట్లుందో. పొగలు వస్తుంది, పొగలు ఘోరంగా కాలుతుంది. సరే చూద్దాం. సూపర్గా ఉంది. కొంచెం చేదుగా, మసాలా ఘాట్ అయితే బ్రహ్మాండంగా ఉంది. ఎట్లుంది అన్నలు? సూపర్. నేనైతే ఫస్ట్ టైం తింటున్నా, అంటే ఇప్పటివరకు బొడకాకరకాయ ఎప్పుడు తినలేదు. శేఖర్ అన్న స్పెషల్ చేశాడు, సూపర్. టేస్ట్ మాత్రం సూపర్. అలా ఒక ముక్క పెట్టుకుని ఒక్క ముక్క పెట్టుకుంటే చికెన్ కూడా పనిచేయదు. చికెన్ మటన్ ఏది పనిచేయదు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసుకోండి, బాగుంటుంది. బాగుంది, సూపర్ టేస్ట్. అరటాకులో తినండి, ఆరోగ్యంగా ఉండండి. శ్రావణ మాసంలో కనీసం వారానికి ఒక 2 సార్లు ఇట్లా అరటాకులో తినండి, ఆరోగ్యంగా ఉండండి. చాలా మంచిది అరటాకులో తింటే. ఇప్పుడు సీజన్ ఏంటంటే బోడకాకరకాయలు ఈ సీజన్లో దొరుకుతాయి కాబట్టి సీజన్ ఫుడ్ అనేది కంపల్సరీ తినాలి. అందులో బోడకాకరకాయ అంటే స్పెషల్, హెల్త్కు చాలా మంచిది. సూపర్, థ్యాంక్ యూ. మీరు కూడా ఇట్లే చేసుకోరి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.